హనుమాన్ శోభయాత్ర జూన్ 2వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు బజరంగ దళ ఒంగోలు కన్వీనర్ మఠంపల్లి దుర్గేష్ తెలిపారు. ఈ శోభయాత్ర సంతపేట వీరాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి రాజాపానగల్ రోడ్డు మీదుగా శివాలయం వరకు జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సోమా సుబ్బారావు, యనమనమిల్లూరి సీతారామయ్య, జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసరావు, ఏమన బలరాం తదితరులు పాల్గొన్నారు. సంఘే శక్తే కలయుగే అని ఒక మనకు సామెత ఉంది. ఈ కలియుగంలో మనం సంఘటితంగా ఉంటే మాత్రమే కానీ మనం ఏ పని చేయలేము. మనం అందరూ కలిసికట్టుగా హిందువులందరూ అన్ని కుల సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పరిపూర్ణమైన పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హనుమాన్ జయంతి అంటేనే అనేక వేల సంవత్సరాల నుంచి హిందువులందరూ కూడా పరమ పవిత్రంగా భావించి జరుపుకునేటువంటి పర్వదినం. నేటికి కూడా హనుమ సజీవంగా జీవించి అనేక మందికి దర్శనమిస్తూ చిరంజీవిగా ఉన్నటువంటి హనుమ భక్తులందరికీ కూడా హనుమాన్ నేటికి కూడా ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు, పరోక్షంగా దర్శనమిస్తున్నాడు. కనుకనే నేటికి ప్రతి హిందువు హృదయంలో కూడా హనుమాన్ తిష్ట వేసుకొని కూర్చుంటాడు. హనుమాన్ ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వెన్నుదన్నుగా ఉండి నడిపేటువంటి గొప్ప దైవం హనుమంతుడు. అందుకే హనుమాన్ యొక్క జన్మదినాన్ని పరమ పవిత్రంగా భావించుకొని ప్రతి హిందువు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం మనం మాత్రమే చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని స్వామీజీలు మేము కూడా వస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళే దాదాపు 10 మంది స్వామీజీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఈ బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై భారత్, జై హింద్.